హాయ్ అందరికీ నమస్కారం, సత్ శ్రీ అకాల్, వనక్కం. నేను మీ శ్రీలం శ్రీధర్. మనం ఒక గేమ్ ఆడదాం. ఓకే అన్న. గేమ్లో ఏంటిదంటే మన అసలీ ఆవాజ్లో స్పెషల్ ఏంటిదంటే మీకు కొన్ని ప్లగ్ కార్డ్స్ చూపిస్తాం. ఓకే. అది చూసిన తర్వాత ఆ ప్లగ్ కార్డ్స్లో చూస్తూ మీరు లిరిక్స్ పాడాలి. ఓకే. నేను ఎట్లయితే ప్లగ్ కార్డ్ చేంజ్ చేస్తానో మీ లిరిక్స్ చేంజ్ అయిపోవాలి. లైక్ ఇట్స్ ఎ వర్డ్ గేమ్. వర్డ్ గేమ్. యా. సో నేను నీకు వర్డ్ ఇచ్చే బదులు కార్డ్ చూపిస్తాను. ఓ నైస్. ఆ కార్డ్స్ ఎన్ని అవుతున్నాయో ఆ కార్డ్స్ అయిపోయేంత వరకు నువ్వు పాడినావు అనుకో, ఓకే, మన ప్లాట్ఫామ్ ద్వారా అసలీ ఆవాజ్ మీకు సాంగ్ కి స్పాన్సర్ చేస్తారు. ఓ ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఓకేనా? యో రెడీయా? రెడీ. మా టీమ్ రెడీయా? రెడీ అన్న. ఓకే. ఏదన్నా రావచ్చు. ఓకే. నేను ఇగో ఇట్లా 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 అన్ని పెడుతున్నా. ఓకేనా? ఏదన్నా రావచ్చు. కానీ నీ ప్లస్ పాయింట్ ఏంటిదంటే నువ్వు అనుకునేదే ఫస్ట్ వచ్చింది నీకు. ఓకేనా? రెడీ? విత్ మ్యూజిక్. యా, విత్ మ్యూజిక్. ప్లే. యా 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 యా. చెక్ మైక్. యా లెట్స్ గో. ఓ ఓ ఓ మైక్. నా ముందు ఉంది మైక్. నేను మైక్ చేస్తే నేను అవుతాను సైక్. నేను సైక్లోనే ర్యాప్ చేస్తే మేము ఇంత హైప్. నేను ఇంత డైప్. నేను బల్బ్ ఫిలమెంట్ లేకపోయినా కానీ వెలుగుతాను ఎవ్రీ సెకండ్. నేను క్షణాలన్నీ మరిచిన జీవితంలో నేను వెలుగు తెస్తూ ఉంటాను. నేను ప్రతి సెకండ్ నేను ఇక్కడ నాకు వర్డ్ అర్థం కాకపోయినా అక్కడ ఫ్రూట్స్ ఉంది. నాకు ఫ్రూట్లోనే ఆరెంజ్ కనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను డైట్ మెయింటైన్ చేయకుండా నేను ఇక్కడ కూర్చొని ఈడ ఫ్రీ స్టైల్ కరాటే నేర్చుకున్న బార్స్తోనే రైమ్స్తోనే కిల్ చేస్తున్న ఫ్రీ స్టైల్లోనే ఈడ పంచ్ కొడితే ఇక్కడ ఎగిరి పడతారు. ఈడ ఫ్లైట్ మోడ్ పెట్టుకొని ఎన్నోసార్లు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నేను పాటలన్నీ వినుకొని బీట్ పైన ఈడ చాయ్ తాగుతూనే సిప్ చేస్తూ నేను ఈడ ఆల్కహాల్ నేను ముట్టనీడ. ఎందుకంటే చాయ్తోనే సిప్ వేస్తూ ఉంటే ఎవ్రీ సెకండ్ నాతో స్ట్రగుల్ అంతా గుర్తొచ్చి మళ్ళీ నేను ర్యాప్ చేస్తున్నాను తెలుగు భాషలోనే రిప్రజెంట్ డీజే చిక్కి అని ర్యాప్ చేస్తున్నాను. ఈడ డీజే పైన నేను ఫ్రీ స్టైల్. ఇక్కడ డ్రాక్స్ అంటే చూడు ఈడ బైక్ పైన రైడ్ చేస్తూ బుల్లెట్లా దూసుకెళ్తూ ఎవ్రీ సెకండ్ నేను ఇక్కడ కాడు ఇలా ఫ్లిప్ చేసుకున్న మళ్ళీ నేను ఇక్కడంతా హార్ట్ బ్రేకప్ కానీ నేను బ్రేక్ అవ్వక ముందేనే రిలేట్ చేసుకుంటూ పాటలను రాసుకున్న నేను ఆడుకున్న నేను పాడుతున్న హార్ట్ మళ్ళీ ఫుల్ అయిన నా రోగంతో నా స్కిల్స్తోనే నేను ముందుకెళ్తున్నా. నేను ప్రతి సెకండ్ నేను డ్రైవ్ చేసుకున్న కార్లోనే కూర్చొని కానీ నేను ఇక్కడంతా బ్యాక్ సీట్లోనే ఎంతో మంది మాట్లాడుకున్న. నేను ఫ్యాన్ ఇక్కడంత మంది ఉన్నా కానీ నన్ను ఏసీలా నేను టెక్నాలజీతో నేను ముందుకి దూసుకెళ్తా. నేను ఈడ నా థండర్ని చూసుకుంటే నువ్వు స్ట్రగల్ అంతా నువ్వు మర్చిపోయి ఆకాశంలో ఒక మెరుపులాగా మెరుసుకుంటూ నేను ఇక్కడంతా నాన్న ప్రేమ నాకు ఎంతో ఉన్నా కానీ అమ్మ ప్రేమ నాకు ఎంతో గుర్తుకొస్తూ ఉన్నా నేను తెలియకుండా నేను మాట్లాడుతున్న ఈడ వైఫైల సిగ్నల్ని ఎవ్రీ సెకండ్ హాట్స్పాట్ ఆన్ చేసుకుంటూ వైఫైల సిగ్నల్ను మానిటర్లోనే నేను టీవీలో కనిపిస్తూ ఎల్ఈడి స్క్రీన్లోనే నేను ఈడ ఫ్లిప్ చేసుకుంటూ బార్స్ అన్ని కార్డ్స్లోనే ట్రిప్ చేసుకుంటూ నేను కెమెరాతో క్లిక్ చేసుకున్న యూనిటీ ఎవ్రీ సెకండ్ నేను గడుపుకుంటూ ఎక్స్ గ్యాంగ్ అంటూ తలుచుకుంటూ మళ్ళీ మాట్లాడుకుంటే నేను రోజు తీసుకున్నా. ఎందుకంటే బర్గర్ని ఇద్దాం అనుకున్న ఆడ డేట్లోనే కానీ డేట్లోనే క్యాన్సల్ నా రోజ్. ఎందుకంటే నాకు ఈడ సినిమా అనే పిక్చర్ నాకు చూపించింది ఈడ లైఫ్లోనే పిక్చర్ నాకు చూసినాక మళ్ళీ నేను భారతదేశంలో మళ్ళీ నేను సినిమా చూపిస్తా. నా ర్యాప్తోని ఈడ పైసా కమాయిస్తూ ఎవ్రీ సెకండ్ నేను గడుపుతున్నా. నా బ్రీత్ ఆగకుండా మళ్ళీ నేను బ్రీత్లోనే మళ్ళీ బ్రీత్ తీసుకొని మళ్ళీ ఈడ నేను స్పెట్స్ పెట్టుకొని ఈడ ట్రిప్ చేస్తున్నా ఎవ్రీ సెకండ్ నా ఫ్రెండ్స్. యో లెట్స్ గో బీట్. యో ముగ్గురంటే నాకు కనిపిస్తుర్రు ఇక్కడ ఎక్స్ గ్యాంగ్ ఫ్రెండ్స్ అంటే నీరు చూడ ఎక్స్ గ్యాంగ్ గ్యాంగ్ ఈడ బ్యాంగ్. ఐఫోన్లో చూడు నా పిక్చర్ని క్లిక్ చేస్తే ఈడ నాకు రోడ్ పైన లొకేషన్ నావిగేషన్ ఆన్ చేయకముందే నాకు తెలిసిపోతుంది ఏ రాస్తాల్లో వెళ్ళాలని నాకు తెలుసుకున్న. ఈడ అగ్గిలాగా నేను మండుతున్న నేను రోగాలు తెచ్చుకున్న మళ్ళీ నీళ్ళులాగా నేను ఫ్లో అవుతున్న ఎవ్రీ సెకండ్. నేను పలికిన నేను షేర్ లాగా నా పలుకులోనే నాకు దాగింది నా తెలుగు భాషలోనే నాకు వెలుగుతూనే ఉంటా. నేను పులిలాగా నేను మాట్లాడకపోయినా నేను ఏనుగులాగా నాకు అంత బలం ఉంది. నాకు జీరో కాకపోయినా నాకు
హైట్ నేను రీచ్ అవుతా అని నాకు నమ్మకం. నేను స్కూల్లోనే నేర్చుకున్న నమ్మకం, నేను స్కూల్లోనే తెలుసుకున్న నమ్మకం. ఈడ వెతుకుతూనే ఉన్న మళ్ళీ నేను మాట్లాడుతున్న మళ్ళీ ఈడ మైక్లోనే పలికిన యో చెక్ 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 లెట్స్ గో. ఓ ఇంకా 5 ఉండే, ఓహో 5 ఉంటే మీరు కంపల్సరీ గెలుస్తుండే. యో కానీ నాట్ బ్యాడ్. ఇంతమందిలో అందరికంటే ఎక్కువ పాడింది మీరు ఒక్కరే, అందరికంటే ఎక్కువ. థ్యాంక్ యూ మీరు కిల్ చేశారు. థ్యాంక్ యూ. ఈ షోని నాకు తెలిసి చూసే జనాలు కూడా, ఆడియన్స్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారనుకుంటా. ప్రాపర్గా అంటే దీనిలో ఎన్నో జగలలా మీనింగ్ దొరుకుతుంది, ఫన్ దొరుకుతుంది, స్ట్రగల్ దొరుకుతుంది, అన్నీ ఉన్నాయి. మీరు పాడిన ఏదైతే వర్డ్స్ మేము అయితే ఇచ్చాము దాని మీద. థ్యాంక్ యూ ఫర్ దిస్ గేమ్. ఇప్పుడు మీరు మా వచ్చే యూత్కి, జనరేషన్ అంటే మీరు కూడా యూతే యూతే, మనంతా యూతే అన్న, టీం కూడా యూతే, అందరు యూతే అన్న. మీరు ఈ ఇంకా అంటే మీకంటే కొత్త వాళ్ళు ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? నేను రమ్మంటారా, ర్యాప్లోకి వద్దంటారా, వస్తే వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? నాట్ యాజ్ ఎ ర్యాపర్గా నేను సజెస్ట్ చేయాలి అనుకుంది ఏంటంటే అన్న, కన్సిస్టెంట్గా ఎక్కువ మెయింటైన్ చేయండి. లైక్ నువ్వు ర్యాప్ రాస్తున్నావు అంటే రాయి, బట్ రాస్తూనే ఉండకు. ఆ ప్రోడక్ట్ని నువ్వు బయటికి తీసుకొచ్చేదాకా బయట మనుషులకు తెలియదు నువ్వేం చేస్తున్నావు అనేది. నీ కళ బయటికి రావాలి అంటే యాజ్ ఎ కళాకారుడిగా నిన్ను చూడాలి అంటే నువ్వు దాన్ని బయటికి తేవాలి. నువ్వు దాచుకుంటే రేపటి రోజు వేరేవాడు తేవచ్చు దాన్ని. నువ్వు రాసుకుందే రేపటి రోజు ఆడే రాసుకొని కూడా పాడచ్చు. రేపటి రోజు నువ్వు అనలేవు అరే నేను రాసుకున్నా ఫస్ట్ ఈయన తెచ్చిందంటే, తర్వాత నువ్వు సేమ్ చేస్తే కాపీ అంటారు. అరే వాడు చేసిండ్రు ఆల్రెడీ, నువ్వు మళ్ళీ చేస్తున్నావు అని. సో నేనేమంటున్నా అంటే నువ్వు రాసుకుంది, నువ్వు నేర్చుకుంది దాన్ని బయట పెట్టాలంటే బయట ఆ కాన్ఫిడెంట్ తెచ్చుకో. ఆ కాన్ఫిడెంట్ తెచ్చుకొని నీ పెన్ పైన, నీ స్కిల్స్ పైన, నీ వర్క్ పైన, నీ కాన్ఫిడెంట్ పైన చాలా స్ట్రగల్ మెయింటైన్ చేయి. స్ట్రగల్ అనేది ఉంటుంది, బట్ ఇంకా ముందుకు వెళ్ళాలంటే నువ్వు దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మెయిన్గా కన్సిస్టెంట్గా ఉండండి, రాయండి, మన హైదరాబాద్ సీన్ని టాప్లో మెయింటైన్ చేయండి. స్ట్రగల్ కంపల్సరీ. స్ట్రగల్ అనేది ఉంటుంది అన్న, హసిల్. ఎస్, నీకు చిన్నప్పటి నుంచి ఎంత స్ట్రగుల్ ఉన్నదన్న అనుకున్నా కూడా నువ్వు ఒక లెవెల్ దాకా వచ్చేదాకా కూడా ఇదే పెద్ద అంటే లెవెల్, నేను దీన్ని అంటే ఫేస్ చేయలేను అనుకోవద్దన్న. ఇప్పుడు నువ్వు అది ఫేస్ చేసినా చెయ్యకపోయినా కూడా నీకు అటు రేపటి రోజు అది పెద్దది కాదు, ఇంకా దానికన్నా పెద్ద లెవెల్ వస్తుంది నీకు. నువ్వు ఇదే పెద్ద లెవెల్ అనుకుంటున్నావు, కానీ నువ్వు దాన్ని ఫేస్ చేస్తేనే నీకు నెక్స్ట్ లెవెల్ అనేది అర్థమవుతుంది. అది ఇంకా పెద్దగా ఉండొచ్చు. అది నువ్వు అక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ ఆగిపోవచ్చు. ఇది లేదు నేను చేయలేను, నేను ఇక్కడ ఆగిపోతా అని. బట్ అది అనేది నువ్వు ఎన్ని స్టెప్స్ నువ్వు కింద పడ్డా కూడా అన్ని స్టెప్స్ మళ్ళీ ముందుకు వెళ్తూనే ఉండాలన్న. కింద పడ్డా కూడా మళ్ళీ లేచి ముందుకు వెళ్తూనే ఉండాలి. మెట్టు కింద పడితే 2 మెట్లు ఎక్కాలి, అంతే అన్న. ఇప్పుడు నువ్వు పడిపోయినావు, లెవలేను అనుకుంటే నువ్వు స్టార్ట్ కూడా చేయకు ర్యాప్. నువ్వు ఈ జోన్లో కూడా రాకు. ఇప్పుడు అసలీ ఆవాజ్ ద్వారా మీకు ఒక చిన్న కానుక. ఓకే అన్న, డన్ అన్న. థ్యాంక్ యూ డాక్స్, థ్యాంక్ యూ మా ఎపిసోడ్కి వచ్చినందుకు. నువ్వు వచ్చిన తర్వాత మా ఎపిసోడ్కి ఎంతో అందం వచ్చింది. మళ్ళీ రావాలి, మళ్ళీ మనం కలుస్తాం త్వరలో. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అన్న. చాలా హ్యాపీగా ఉందన్న ఈరోజు మీతో కాన్వర్జేషన్ చేసి మన ప్లాట్ఫామ్ అండ్ అస్లీ ఆవాజ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఆడియన్స్, సబ్స్క్రైబ్ టు మన ప్లాట్ఫామ్ అండ్ అస్లీ ఆవాజ్, మన ఆవాజ్. దాంట్లో ఎన్నో షోలు వస్తున్నాయి, ఇది కాక కూడా చాలా వస్తున్నాయి. మీరు అందులోకి వెళ్ళిన తర్వాత మీకు చాలా షోస్ గురించి తెలుస్తాయి. వాళ్ళు మంచి విషయాలు మనం తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. మీ దగ్గర కూడా ఏమైనా కంటెంట్ ఉంటే మీరు తీసుకొని రండి, చేస్తాం ఆ వీడియోస్ కూడా. బాయ్.